బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, అన్నదాత పాలిత నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పోస్టుపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఆడలేక మధ్యలో ఓడు అంటున్నావా డ్రామారావు, దమ్ముంటే సరైన తేదీలో రైతు బంధు, ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వంటూ నిన్న మేము ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే. నీలాంటి వాడిని చూసే నిజం చెప్పుడు తొడుక్కునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులివ్వు, లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కల్పిస్తుంది అని ట్విట్టర్లో దుయ్యబట్టారు. టిఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తక్షణమే నవంబర్ 2 తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా చెల్లింపులు జరగాలి. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు చేయకపోతే ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయింది అనుకోండి. సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ మాయలో ఎవరు పడరు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయమాటలు చూసినాం. హుజూరాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత బంధు రాసుకొచ్చారు. ఎంతమందికి విడుదల జరిగినాయి? ఆలేరు నియోజకవర్గంలో ఊరినే దత్తత తీసుకున్నాడు.